నమస్కారం. మన తెలంగాణలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం, ఆధునిక శిల్పకళా అద్భుతం యాదాద్రి. కాని మీకు తెలుసా, ఈ కొండపై స్వామివారు 5 రూపాల్లో ఎందుకు వెలిశారు? ఈ ఆలయ నిర్మాణంలో సిమెంటు వాడలేదన్నది నిజమేనా? ఈరోజు మన పాడ్కాస్ట్లో యాదాద్రి గురించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా పురాణ చరిత్ర. యాదర్శి తపస్సు. ఋష్యశృంగ మహర్షి కుమారుడైన యాదర్శి ఇక్కడ హనుమంతుడి మార్గదర్శనంలో తపస్సు చేశారు. స్వామివారు ప్రత్యక్షమై 5 రూపాల్లో, అంటే పంచనరసింహ రూపాల్లో ఇక్కడే కొలువుదీరారు. జ్వాల, యోగానంద, గండభేరుండ, ఉగ్ర మరియు లక్ష్మీ నరసింహస్వామి. ఈ 5 రూపాలు ఒకే గుహలో ఉండటం ప్రపంచంలోనే అరుదు. అద్భుత నిర్మాణం, ఆశ్చర్యకరమైన నిజాలు. కృష్ణశిలల అద్భుతం. ఈ ఆలయాన్ని పూర్తిగా 3 లక్షల టన్నుల నల్లరాతి, అంటే కృష్ణశిలతో నిర్మించారు. సిమెంటు లేని నిర్మాణం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ రాళ్లను అతికించడానికి సిమెంటు వాడలేదు. దానికి బదులు కలబంద, బెల్లం, సున్నం, కరక్కాయ వంటి ప్రకృతి సిద్ధమైన మిశ్రమాన్ని వాడారు. ఈ మిశ్రమం వల్ల ఆలయం వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. రహస్యాలు, నమ్మకాలు. సుదర్శన చక్రం. గర్భాలయం పైన ఉన్న బంగారు సుదర్శన చక్రం కొన్నిసార్లు తనంతట తానుగా తిరుగుతుందని భక్తుల నమ్మకం. వైద్య నరసింహుడు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఇక్కడ 40 రోజులు ఉండి ప్రదక్షిణలు చేస్తే నయమవుతుందని ప్రతీతి. అందుకే స్వామిని వైద్య నరసింహుడు అంటారు. నిద్ర చెయ్యటం. ఈ కొండపై భక్తులు రాత్రిపూట నిద్ర చెయ్యకూడదనే ఒక నియమం ఉంది. అంటే దేవతలు పూజలు చేస్తారని నమ్ముతారు. ముగింపు. యాదాద్రి కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది మన సంస్కృతికి చిహ్నం. మీరెప్పుడైనా ఇక్కడ అద్భుతమైన అనుభూతిని పొందారా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.